హాయ్ గాయ్స్, వెల్కమ్ బ్యాక్. ఇవాళ మనం నార్త్ బాలీని ఎక్స్ప్లోర్ చేస్తున్నాం. సో వీడియో మొత్తాన్ని పూర్తిగా చూడండి. ఈవినింగ్ నా రూమ్ నుంచి వ్యూ చూసారా ఎంత అందంగా ఉందో. ఆ హిల్స్, లేక్ అండ్ క్లౌడ్స్తో నిండి ఉంది. గ్రీనరీ కూడా చాలా అందంగా ఉంది. ఈరోజు మా ప్లాన్ వేరు. కూల్ బీచ్ ఏరియా నుంచి బాలీ హైలాండ్స్లోని బీడుగల్ వరకు చాలా దూరం ప్రయాణించాం. అంటే మొత్తం బాలీని క్రాస్ చేసి నార్త్ బాలీలోకి వచ్చాం. ఈరోజు అడ్వెంచర్ కోసం పర్ఫెక్ట్ స్టార్ట్. మరేం ఆలోచించకుండా మనం టూ వీలర్ జర్నీ స్టార్ట్ చేద్దాం. ఈ ప్లేస్ యొక్క స్వీట్ స్పాట్ తెలుసా? స్ట్రాబెర్రీ ఫార్మ్స్. బేడుగల్ హైలాండ్స్లో వాతావరణం చాలా చల్లగా ఉంటుంది. అందుకే ఇక్కడ స్ట్రాబెర్రీస్ చాలా బాగా పండుతాయి. ఆకలిగా ఉన్నప్పుడు ఈ ఫామ్స్లో తాజాగా పండే స్ట్రాబెర్రీస్ని కొనుక్కుని తింటే ఆ టేస్టే వేరు. బీచ్ వేడి తర్వాత ఈ కొండల చల్లదనం దొరికితే ఆ ఫీలింగే వేరు. ఒక మంచి రిఫ్రెష్మెంట్ బ్రేక్ తీసుకుని ఇప్పుడు మనం మెయిన్ ప్లేస్కి వెళ్దాం. ఫైనల్గా మనం బాలీ బొటానిక్ గార్డెన్ వద్ద ఉన్నాం. దీని కేబున్ రాయ బేడుగల్ అని కూడా అంటారు. ఇది ఇండోనేషియాలోనే అతిపెద్ద బొటానిక్ గార్డెన్. సాధారణంగా ఫారినర్స్కు టికెట్ ధర 50,000 ఇండోనేషియన్ రూపాయలు ఉంటుంది. ఇది మన కరెన్సీలో సుమారు 250 నుంచి 300 వరకు ఉంటుంది. ఒక బైక్ లేదా కార్ పార్కింగ్ ఫీజు కూడా అదనంగా ఉంటుంది. టికెట్ తీసుకుని లోపలికి అడుగు పెట్టామంటే చుట్టూ ఉన్న చల్లటి పర్వతాల గాలి మన లాంగ్ రైడ్ స్ట్రెస్ మొత్తాన్ని మాయం చేస్తుంది. ఇది దాదాపు 157 హెక్టార్లలో విస్తరించి ఉన్న ఇండోనేషియాలోనే అతిపెద్ద బొటానికల్ గార్డెన్. దీన్ని 1959లోనే ఏర్పాటు చేశారు. ఇంత పెద్ద గార్డెన్ని పూర్తిగా నడవాలంటే ఒక రోజు సరిపోదు. అందుకే ఇక్కడ గార్డెన్ లోపల మన బండ్లను నడుపుకోవచ్చు. ఇది నిజంగా చాలా ప్లస్ పాయింట్. ఇక్కడ దాదాపు 21,000 రకాల మొక్కలు ఉన్నాయట. అరుదైన ఆర్కిడ్స్ కలెక్షన్ నుంచి మెడిసినల్ ప్లాంట్స్ వరకు అన్నీ ఇక్కడే ఉంటాయి. చూడండి, మధ్యలో ఉండే ఈ పచ్చిక మైదానాలు ఎంత అందంగా ఉన్నాయో. ఈ వాతావరణం, ఇక్కడ పెరిగే అరుదైన అడవి మొక్కలకు ఇదొక ప్రకృతి పరిశోధనా కేంద్రం లాంటిది. బాలీ ప్రజలు తమ సంస్కృతికి ఎంత ప్రాధాన్యత ఇస్తారో ప్రకృతికి కూడా అంతే ఇస్తారు. అందుకే దీన్ని ఒక నేషనల్ లెవెల్ గార్డెన్గా అభివృద్ధి చేశారు. ఇక్కడ దాదాపు 350 రకాల ఔషధ గుణాలున్న మొక్కలను భద్రపరిచారు. స్థానిక బాలీ ఆయుర్వేదం, సాంప్రదాయ వైద్యంలో ఉపయోగించే మొక్కలను ఇక్కడ ప్రత్యేకంగా చూడొచ్చు. చూశారు కదా, ఇది కేవలం పార్క్ కాదు, పరిశోధనా కేంద్రం కూడా. చుట్టూ ఉన్న ఈ పచ్చిక మైదానాలు, దేవదారు వృక్షాలు మనకు కొండ ప్రాంతంలో ఉన్న ఫీలింగ్ను ఇస్తాయి. మీరు మీ ఫ్యామిలీతో పిక్నిక్ కోసం కూడా ఇక్కడికి ప్లాన్ చేసుకోవచ్చు. ఎంత ప్రశాంతంగా ఉందో కదా.
ఇంత పెద్ద గార్డెన్ తిరిగాక ఆకలేకుండా ఉంటుందా? ఎక్కడ ఉన్న ఫుడ్ స్టాల్స్ చూస్తే షాక్ అయ్యా. లోకల్ స్నాక్స్తో పాటు బబుల్ టీ మరియు డిమ్సమ్స్ కూడా దొరికాయి. ఎక్కడైనా సరే మన ఫుడ్ క్రేవింగ్స్ తీర్చుకోవాల్సిందే. ఈ గార్డెన్లో నడుస్తుంటే మనకు పౌరాణిక శిల్పాలు కనిపిస్తాయి. వీటిలో ప్రత్యేకంగా చెప్పుకోవాల్సింది ఈ కుంభకర్ణుని విగ్రహం గురించి. ఇది మన రామాయణంలోని ఒక అద్భుత ఘట్టాన్ని చూపిస్తుంది. ఈ విగ్రహంలోని ప్రధాన పాత్ర రావణుడి తమ్ముడైన కుంభకర్ణుడిది. కుంభకర్ణుడు రాక్షసుడైన ధర్మాన్ని పాటించే గొప్ప వీరుడు. యుద్ధం చెయ్యొద్దని రావణుడికి సలహా ఇచ్చినా తన రాజ్యం కోసం సోదరుడి పట్ల ఉన్న విశ్వాసంతో యుద్ధంలోకి దిగుతాడు. శిల్పాన్ని చూడండి, ఎంత శక్తివంతంగా ఉగ్రంగా పోరాడుతున్నాడో. ఆ శిల్పంలో చాలా అద్భుతంగా చెక్కారు. ఒకవైపు భయంకరమైన కుంభకర్ణుడు, మరోవైపు ధైర్యంగా పోరాడుతున్న చిన్న చిన్న వానర సైనికుడు. ఈ కాంట్రాస్ట్ చాలా అద్భుతం. బాలి ప్రజలకు రామాయణం అనేది ఒక నైతిక మార్గదర్శి. విధేయత, ధర్మం, మంచి చెడు మధ్య పోరాటం లాంటి విలువలను ఈ శిల్పాల ద్వారా తరతరాలుగా అందిస్తున్నారు. కుటా నుంచి ఇంత దూరం వచ్చి ఈ ప్రశాంతమైన ప్రకృతి మధ్య మన రామాయణ గాథ ఇలా ఒక కళాఖండంగా చూడటం నిజంగా మనసుకు హత్తుకునే అనుభూతిని ఇస్తుంది. ఈరోజు మా కుటా టు బేడుగల్ జర్నీ ప్రకృతి అందాలు, చారిత్రక శిల్పాలు కలగలిసిన అద్భుతమైన ట్రిప్. ఈరోజు మొత్తం బాలి ఆత్మను దగ్గరగా చూసాం. ఈ అద్భుతమైన ట్రిప్ని ముగిస్తూ నెక్స్ట్ వ్లాగ్లో మళ్ళీ కలుద్దాం. సుక్ష్మా అనగా ధన్యవాదాలు అండ్ స్టే ట్యూన్డ్.